పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనకి పని చేయడమే తప్ప ప్రమోషన్ ఎలా చేయాలో తెలియదంటూ ఆయన ఒక హాట్ కామెంట్ చేశారు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటుగా సినీ ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టాలెంట్ మాత్రమే ఉండాలంటూ ఒక కీ పాయింట్ని ఆయన ఒత్తి చెప్పారు. సో నేను మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఎవరు కూడా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదంటూ కూడా ఆయన చమత్కరించారు. ఇట్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ, ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. దాంతోపాటుగా ఈ సినిమా హరిహర వీరమల్లు కేవలం ప్రొడ్యూసర్ కోసమే ఎంతో కష్ట నష్టాలకి ఓర్చి ఈ సినిమాని కంప్లీట్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను. ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అందించాను. నేను హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో, మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా షూటింగ్ కోసం టైం కేటాయించడం చాలా కష్టమైందని, ప్రతిపక్షాలు ఆరోపిస్తారని తెలిసినా కూడా కేవలం ప్రొడ్యూసర్ కోసం, సినిమా బతకాలి అనే కాన్సెప్ట్ కోసం ఈ సినిమాలో నటించారని, ఈ సినిమా పూర్తయ్యే వరకు కూడా ఎంతో కష్టపడ్డారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు చేయలేడు ఇతను, ఎలా చేస్తాడంటే నాకు తెలుసు కష్టం అని. నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న 2 గంటలు చేసామని, బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్సర్సైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గో లేదంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలు పెట్టుకొని ఆ 2 గంటలు ఏమి దొరుకుద్దో ఆ 2 గంటలు ఇస్తే జ్యోతి, మనోజ్ గారు, మన రత్నం గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి, అది కూడా నా ఆఫీస్కి, నా పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేసాం. ఎంత మండుటెండ అంటే అసలు దాంట్లో కూర్చొని మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. నా హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు. అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీ విజువలైజేషన్, ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు ఏమనిపించింది అంటే సినిమా చేయగలమా లేదనని పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలు నేను చెప్పలేదని. హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అంటే 2 పార్టులు ఎందుకు చేయాల్సి వచ్చిందా కూడా పవన్ కళ్యాణ్ వివరించారు. ఇది 2 పార్ట్స్గా ఎలా అయింది అంటే, ఒరిజినల్ థాట్ కృష్ణ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్. ఒక నిర్ణయం ఈ సినిమా ఒక పార్ట్లో అవుద్దని అనేవాడు మొదటి నుంచి. బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకుని ఒక టైంలో ఇది అవ్వదు, యూ వాంట్ మేక్ ఇట్ as 2 parts అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది ఫస్ట్ పార్ట్. సో చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే హౌ ఎల్స్ వీ కెన్ టేక్ ఇట్, హౌ ఎల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్. సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కొరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా, ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన బాధ. యావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు. హరిహర వీరమల్లు సినిమా ప్రారంభం ఎప్పుడైంది, ఎన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది, మరీ ముఖ్యంగా దర్శకుడు క్రిష్ ఐడియాలజీ నుంచి వచ్చినటువంటి హరిహర వీరమల్లు తర్వాత ఎలాంటి టర్న్స్ తీసుకుంది, తర్వాత దర్శకుడు మార్పు కావచ్చు, తర్వాత చిత్రీకరణ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు, ఇలా ప్రతి ఒక్కటిది కూడా ఎంతో ఓపిక్గా క్రానలాజికల్ ఆర్డర్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.
2 కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. నాకు నీరసం వచ్చేసేది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడేం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను. ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను నేను. సో ఇది హరిహర వీరమల్లుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి తన ఎక్స్పీరియన్సెస్. చూడాలి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జర్నలిస్ట్ MNR.